తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో నీ కృప చేత, మీ మహా కనికరం చేత నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరిచి కాపాడి నేటికిచ్చిన క్షేమాన్ని మీ స్నెల్ గడిపే భాగ్యచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. సమయంలో కీర్తన గ్రంథంలో నుండి మొదటి కీర్తన సరికొత్త వివరణ ధ్యానించడానికి ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన అందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు ఆసక్తి విని ఆత్మ తోడ్పాటును అందించుమని, యావత్తీ కార్యక్రమానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని, యావత్తీ కార్యక్రమం నీ మహిమార్థమ జరిగినట్లు సహాయం చేయమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియా దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన వల్లరా, కీర్తన గ్రంథంలో నుండి మొదటి కీర్తనను ప్రత్యేకమైన రీతిలో, అంటే ప్రత్యేక వివరణతో, ఎప్పుడు విననటువంటి వివరణాత్మకంగా కొద్ది మాటలు ఈ గ్రంథంలో నుండి ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. ఈ మొదటి కీర్తన అందరూ సండే స్కూల్ పిల్లలందరూ కంఠతం చేస్తారండి, అందరూ ఎక్కువగా చదువుతారండి. సో దీని భావన గ్రహించింది కొందరే కనుక ఇప్పుడు మనం వివరణాత్మకంగా క్లుప్తంగా కొద్ది మాటలు ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. అందుకే మొదటి కీర్తన మొదటి నుండి మనం చదువుకుని వివరణలోకి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరకొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనములకు నడుపును అని వ్రాయబడింది. అంటే కీర్తన భాగాన్ని మనం ఆలోచించినది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన బైబిల్ అంతటికి కీవర్డ్గా మనం తీసుకునవచ్చు. మరో రకంగా చెప్పాలంటే ఈ కీర్తన మినీ బైబిల్ గ్రంథం అని చెప్పవచ్చు. ఎలాగంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క విధానంలో ఉన్నటువంటి ప్రజలు రెండు రకాలు, రెండు గ్రూపులు ఉంటారు. ఆ రెండు గ్రూపులకి రేపొద్దుట ఏం జరగబోతుందో అని వివరించేదే ఈ కీర్తన. అంటే ఎవరా రెండు గ్రూపులు అంటే, పాపులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, దుష్టులు ఉంటారు, మరి యథార్థవంతులు ఉంటారు, గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి, లేక ప్రియమైన దేవుని పిల్లలారా గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. సో ఇలాగా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ రెండు గ్రూపులుగా ఉంటారు, రెండు రకాలుగా. ఆ రెండు రకాల ప్రజలకు వారి క్రియలను బట్టి రేపేం జరగబోతుందో చెప్పేదే ఈ కీర్తన, వారి బ్రతుకులో. సో బైబిల్ అంతా కూడా మనకి ఈ వివరణే చక్కగా అందిస్తుంది. మనుషులో రెండు క్యాటర్స్ ఉంటారు. అనుకూలమైనటువంటి వారికి ఆయన చిత్తానుసార పరలోకమని, ఆయనకి ప్రతికూలంగా ఉన్నటువంటి వారికి నిత్య నరకము అని. ఆ భవిష్యత్ అంతటిని బైబిల్ ఎంత చెప్తుందో, ఆ బైబిల్లో చెప్పబడే మాటలన్నీ కూడా ఈ కీర్తనలో ఇన్క్లూడ్ అయిపోయి ఉన్నాయి. అందుకే ముందుగా దీన్ని మినీ బైబిల్ అన్నాను. కనుక అవి ఆ రెండు భాగాలలో రెండే క్యాటర్స్ అంటున్నాను కదా, ఆ రెండు క్యాటర్స్లో ఉన్నటువంటి పిల్లలకు ఆ రెండు క్యాటర్స్ ఏంటి, వారు ఏమేమి చేస్తే దేవుని సన్నిధికి అనుకూలంగా ఉంటారు, ప్రతికూలంగా ఉన్నటువంటి మాటలేంటి, క్రియలేంటి, మనం దీన్ని బైబిల్ని విడగొట్టుకుంటూ మాట్లాడే ప్రయత్నించాము. చూడండి, మొదటి వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక క్రైస్తవుడు చేయకూడదు, ఒక దేవుని బిడ్డ ఇవి చేయకూడదు అని దేవుడి ఉద్దేశం, దేవుని తలంపు కూడా అది.
ఏం చేయకూడదు అంటే మొదట వచ్చిన మనం చెప్తుంది. ఏం చేయకూడదు ఒకసారి చదువుకుందామా? అంటే ఇక్కడ చెప్తున్నది 3 రకాల క్యారెక్టర్స్ గురించి చెప్తున్నాడు. చేయకూడనివి మొదట వచ్చినవైతే, చేయవలసినది 2, 3 వచనాలు. చేయవలసింది 2, 3 వచనాలు. ఏమండి? ఇక 4, 6 వచనాలు ఈ ఇద్దరి యొక్క ఫలితాలు. చేయవలసిన వారిది, చేయకూడని వారికి ఫలితం ఏముంటుంది అనేది 4, 5, 6 వచనాలుగా 3 భాగాలుగా కీర్తన మనం వివరించుకోవచ్చండి. మొదటిది చేయకూడనిది, 2, 3 వచనాలు చేయవలసినది, 4, 6 వచనాలు 4, 5, 6 వచనాలు వారిద్దరి యొక్క ఫలితాలు అని చక్కగా ఈ కీర్తన మనం విడగొట్టుకుంటూ జరిగింది. సో మన బైబిల్లోకి వెళ్దాం. చూడండి ఏమంటున్నాడంటే 3 మాటలు అయితే చెప్తున్నాడండి. ఏమని? దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదు, ఏమంటే దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదు, మనిషి నడవకూడదట అని దేవుని గ్రంథం తన పిల్లలతో చెప్తున్నాడు మాట. పాపుల మార్గం నిలవద్దు అని చెప్తున్నాడు. పాపుల మార్గాన్ని కూడా ఏం చేయకూడదు, నిలవకూడదు. అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండకూడదు. సో ఈ 3 మాటలు దేవుడు చెప్పిస్తున్నాడంటే వీటి దగ్గర ఇక్కడ కానీ మీరు నా పిల్లలుగా కూర్చున్నారు అంటే మీరు తప్పనిసరిగా ధన్యకరమైన పరిస్థితిని కోల్పోతారు. ధన్యకరమైన స్థితిని మీ జీవితంలో పోగొట్టుకుంటారు అని దేవునికి వాక్యం మనకు నేర్పిస్తుంది. ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున, అంటే ఆలోచనేమో దుష్టుంది, నడికేమో నీది. ఫలితం ఎలా ఉంటుంది? ఏమండి? కారేమో బస్సు అక్కడ ఉంది, నడిపించేది నీవు. ఏమండి? ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎవరిది? నడిపినది తప్పు అవుద్ది, కానీ దెబ్బ తగిలేది ఎవరికి? బస్సుకి కదా. ఒకరి సక్కంగా ఆలోచిస్తే అన్నట్టుగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని అంటున్నాడు. ఒకరి దుష్టుల ఆలోచన చొప్పున నడిచినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి పరిస్థితి ఎలా ఉందంటారు? ఎలా అంటున్నారు అంటే చేయకూడని 3 చెప్పాడు, చేయవలసింది 1 చెప్పాడు దేవుడు ఇక్కడ. దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు, కూర్చోవద్దు, నిలవద్దు, నడవద్దు అని చెప్పాడు. సో కూర్చుండకుండా నడవకుండా ఈ పరిస్థితులు మన జీవితంలో మనుగడ ఎక్కడ సాగుద్ది? అవి కూర్చోవలసిందే, నడవలసిందే, మరి చేయవలసిందే. సో ఆ కొన్ని స్థలాల గురించి చెప్తున్నాడు. ఆ స్థలాల్లో నిలవద్దు, కానీ నువ్వు ఎక్కడైనా నడవద్దు అంటలేదు. నీ పనుల కొరకు ఎక్కడైనా నిలబడవద్దు, ఎక్కడ నిలబడొద్దు అనట్లేదు. ఎక్కడ అపహాసాలు కూర్చుంటొద్దు అనట్లేదు. కొన్ని స్థలాలలో కొందరు వ్యక్తులు ఉంటారు, అక్కడ మన ఆధ్యాత్మిక జీవితం పాడు, అక్కడ మాత్రం నిలవద్దు అని మనకి జాగ్రత్తగా ఇంకో ప్రత్యేకమైన విధానంలో మీరు ఉండాలి దేవుని పిల్లలు అని చెప్పినట్లుగా దీన్ని తీసుకొని వచ్చండి. కనుక ఏమంటున్నాడంటే ఇప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడితే ఏమవుతుందండి? ఎవరికి ఆ ఇబ్బంది? ఒక రకంగా ఆలోచించండి. దుష్టుల ఆలోచన చొప్పున ఆలోచన పుట్టించాడు యోధాలో యేసు ప్రభుని పట్టించడంలో. దుష్టుడు వానలో ప్రవేశించాడు. దుష్టుడు ప్రేరణ బట్టి యేసు ప్రభుని ఏం చేశాడంటే 30 వెండి నాణేలకు అమ్మేసుకున్నాడు. అంటే ఆలోచన ఎవరిది? దుష్టునిది. ప్రాక్టికల్ చేసింది ఎవరు? యోధ. ఫలితము ఎలా వచ్చింది? తన జీవితానికి ఉర్రు వేసుకునే స్థితిలోనికి తన బ్రతుకుని నెట్టేసుకున్నాడు. కారణం దుష్టుడు. అందుకే దుష్టుడు ఆలోచన మనకొద్దు. ఏమండి? ఆ మాట చూద్దాం. చూడండి, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం ఒక్క మాట చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడండి. 2వ వచనం చదువుతుందండి. వారు భోజనం చేయిచుండగా, యోహాను సువార్త 13:2 అండి. వారు భోజనం చేయిచుండగా ఆయన అప్పగింపవలని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించుంటేను కనుక ఆయన అప్పగించడానికి రెడీ అయిపోయాడు. ఏమండి? ఆయన అప్పగించడానికి రెడీ అయిపోయాడు. మీరు మత్తయి సువార్తలో మీరు చదువుకున్నట్లయితే 26వ అధ్యాయము అక్కడ ఏమంటాడంటే 14వ వచనం, 26:14. అప్పుడు 12గురిలో ఒకడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేనైనా అప్పగించిన ఎడల మీరే నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరే. ఏం చేశారండి? కనుక దుష్టుడు మరి వాళ్ళు ప్రవేశించాడు కనుక ఎప్పుడు పట్టిద్దామా అని యేసు ప్రభు చూస్తూనే ఉన్నాడు.
ఏమని ఎట్టకేలకైనా పట్టించేసాడు. ఆయనకి శిక్ష విధించబడుట చూచి ఏం చేశాడు తెలుసా? పరుగు పరుగున వెళ్ళి నీతిమంతుని నేను పట్టించేనే అని పరుగు పరుగున వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయాడట. చదువుతున్న మాట చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకునిను. ఎందుకని? ఏదో మొత్తం మీద ఆలోచన పుట్టించాడు, తెచ్చుకుందాం అనుకున్నాడు. పోనీ అనుభవించాడా, లేకపోతే తద్వారా ఉపయోగించుకున్నాడా అని అంటే ఆ వెండి నాణ్యాలు పారేయటం జరిగింది మందిరంలో. ఒకవేళ పోతే పోని అనుకుని బ్రతికాడా? స్పీడ్కి వెళ్ళిపోయి ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఒక వ్యక్తి చనిపోవాలి అన్నా దుష్టుని ఆలోచన ఉంటేనే మనిషి అలా చనిపోతాడండి. దుష్టుని ఆలోచన ఉంటేనే భయంకర క్రియలోకి వెళ్ళిపోతాడండి. తను నష్టపోతాడని ఆలోచింపనివాడు ఎదుటి వ్యక్తిని కూడా చంపేయటానికి ఇష్టపడతాడు. దుష్టుడు ప్రేరణ ఆలోచన ఇవ్వబట్టే కయ్యోనెల్లి హేబేల్ని చంపేశాడు కదండి. అలాగే దుష్టుడు ఆలోచన బట్టే వారి తల్లిదండ్రులు అంటే అవ్వ ఆదాములు అంటే కయ్యోను గారి తల్లిదండ్రులు ఆ దుష్టుని ఆలోచన బట్టే వారికున్న సౌఖ్యం నుండి ఆ దుష్టుని ఆలోచన ప్రకారం చేయబట్టి దుష్టుని ఆలోచన ప్రకారం నడవబట్టి వెంటనే దేవుని కోపం వచ్చి ప్రియమైన వాళ్ళరా ఆ ఏదైనా తోటలో ఉండే వాళ్ళని గెంటేశాడు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, దుష్టు ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు. ఒకవేళ నీ జీవితంలో నీకేదో సలహా ఇస్తున్నారే అనుకో, అది జాగ్రత్తగా పరిశీలన చేసుకో. నా ఆధ్యాత్మిక స్థితికి మేలు కలిగేదేనా, లేకపోతే నేను స్థితిని దారి తప్పించేటట్టుందా అని చిన్నపాటి టైం తీసుకొని సమన్వయంతో ముందుకెళ్ళటానికి ప్రయత్నించి, అంతేగా నావాడు కదా, నా తెలిసినోడు కదా, మంచోడు కదా అని అనుకొని చాలామంది ఈ రోజున దుష్ట సంబంధం ఆలోచన చెప్తున్న ఆలోచనలో పడిపోయి వారికున్న కష్టార్జిత నెరవేర్పరచుకుంటున్నారు. వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏదో ప్రేమ పేరు చెప్పి ఆ మాట విని ఈ మాటను మోసపోయి చివరాఖరికి ఏం చేయలేక ఇక లోకానికో తల్లిదండ్రులకు మోకాలు చూపించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో మనిషి చచ్చిపోవాలి అన్నా, ఒక వ్యక్తిని చంపాలి అన్నా ఊరకనే చంపడండి. తన జీవితంలో దుష్టుని ఆలోచన చొప్పు నడుచుకుంటూ తన జీవితం ఫెయిల్ అయినా ఎందుకు నీ బ్రతుకు, ఎవరి కొరకు బ్రతుకుతావు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో కలుగు చేసి వెంటనే చనిపోయేటట్టు ప్రేరణిస్తాడు. సో ఒకవేళ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఆ దుష్టుల ఆలోచన చొప్పున వద్దు అని తన పిల్లలతో దేవుడు చెప్పడానికి కీర్తన రాయించాడు. సో ఆ మరి దుష్టాల చొప్పున నడవద్దు అంటే ఒకవేళ నచ్చినటువంటి ఇబ్బంది కలిగితే లేకపోతే నచ్చేటప్పుడే జాగ్రత్త చూసుకోమని చెప్తూ, కానీ సమస్య పుట్టిందంటే పరిష్కారం ఉంటుందని గమనించి ఆ పరిష్కరించగలిగినటువంటి యేసు దగ్గరకు వస్తే నీ సమస్యను తీర్చడం దేవుని పేరు కష్టమే కాదు. సోదరుడా, ఒకవేళ దుష్ట ఆలోచన చొప్పున నడిచే నీ జీవితంలో చాలా నష్టపోయి ఉంటావు కదా. అటు నష్టాన్ని నుండి తిరిగి రావతో ఒకే ఒక మార్గం ఉంది, తిరిగి క్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన తప్పనిసరిగా నీ నష్టాలు కష్టాలన్నీ కూడా పోడ్చి మళ్ళీ ఒక నూతనమైన జీవితాన్ని, నూతనమైనటువంటి నడకను, దుష్ట సంబంధ క్రియల్లో పడకుండా తన ఆత్మను తోడ్పాటు నుంచి నేను నడిపిస్తాడు. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే దుష్ట సంబంధంగా ఉంటే నీ చేతి ఈ రోజు కాకపోతే రేపు ప్రమాదంలో పడతావు. ఒకసారి వెనక తిరిగి చూడమని ప్రేమతో నీ తెలియపరుస్తున్నాను. 1, 2 పాపుల మార్గం నిలువక. ఒక దుష్ట ఆలోచన పాపుల మార్గం. పాపుల మార్గం అంటే ఏదండి? ఎక్కడ ఉందండి? ఏమండి? అందరూ పాపులే, అందరూ పాపం చేశారు, నీతిమంతులు ఒక్కళ్ళు లేరు. సో పాపుల మార్గంలో నిలవద్దు, అందరూ పాపులే. నువ్వు నిలుచుట కారణంగా ఏమండి, నువ్వు నిలుచుట కారణంగా తప్పనిసరిగా నష్టపోతావు. చూడండి, ఏదైనా చెడికార్యం చేస్తున్నారనుకోండి, ఏమండి ఆ చెడికార్యం చేస్తున్న కానీ నువ్వు నిలిచి చూడటం వల్ల వచ్చిన లాభం ఏంటి? ఎంతోమంది ఈ రోజున ఆ నెట్లో చూసుకున్న భయంకరమైన అశ్లీల చిత్రాలతో ఎన్నో పెట్టేస్తున్నారు. పాప సంబంధ క్రియలు అవి ఎన్నో పర్యాలు అలా నుంచుని కళ్ళు పోగొట్టి ఎంతోమంది చూచి అనేక రకాల జీవితాలు ప్రస్తుతం నెట్టుకుంటున్నారు, దాన్ని ప్రాక్టికల్గా చేసేస్తున్నారు. సో పాపపు మార్గము అంటే దుష్టుడు నడిచేటట్టు మార్గం, నీ ఆద్యంతులు పాడు చేసేటట్టు మార్గం. ఆలోచన బట్టి ఆ దుష్టుడి యొక్క మార్గంలో మరి దుష్టు ఆలోచన బట్టి వెళ్తే పాపపు మార్గంలోకి వెళ్తావు, పాప మార్గం నిలిచిపోతాం. అది దుష్టుని ఆలోచన లేకపోతే దుష్టుని ఆలోచన బట్టి పాప క్రియలకు సంసోను పరుగును తీశాడు. ఫిలిష్తీయుల దేశం ఆఖరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. యవ్వన ప్రాయంలో దేవుడిచ్చిన ఆధిక్యతలను బలం అంటే ఏంటో లోకాన్ని చూపించడానికి మంచి బలవంతుడిగా పుట్టించాడు సంసోన్ గారిని. చివరికి కండ్లు పీకేశారు,
అంటే ఇత్తడి సంఖ్యలతో బంధింపబడ్డాడు, ఆ యొక్క చెరసాల్లో వేయబడ్డాడు. చివరాఖరి భయంకరమైనటువంటి విధానంలో చనిపోవలసి వచ్చింది. పాపక్రియ జోలికి వెళ్ళకండి. పాపం నేను కట్ల పాము వలె కాటు వేస్తుంది, తేనె వలె తీయదనాన్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది. కొద్ది క్షణం ఆహా ఓహో అనుకున్నాం అనుకో, వెనకాల వెంటనే కట్ల పాములో కాటు వేసి నేను అగత్పాతాళానికి తోసేస్తుంది. కనుక ఎన్నిక చేసుకునేటప్పుడు అదే మార్గం చూసుకున్నది. అది నువ్వు నిల్చున్నటువంటి మార్గము అది మంచిదేనా అని చూసుకున్నాలి. సామెతల గ్రంథంలో చెప్తాడు, ఒకని తన ఎదుట సరైన మార్గం కనబడుతుందట, చివరికి మరణానికి దారితీస్తుందట. ఒక వ్యక్తికి తన జీవితంలో యథార్థంగానే కనబడుతుందట, అది కూడా చివరి మరణానికి దారితీస్తుందట. ఒక వ్యక్తికి తనకి న్యాయంగానే కనబడుతున్నట్టు మార్గం, చివరాఖరికి మరణమే తీసిందట. నీకు న్యాయంగా యథార్థంగా సరిగా నీకు కనబడటం కాదు, నువ్వనుకుంటే కుదరదు. అది దేవుని దృష్టిలో దేవుని ప్రకారంగా అట్ట ఉన్నదా లేదా అని గ్రహించుకోవాల్సింది, చూడాల్సింది, పరిశీలన చేసుకోవాల్సింది అని ఆయన పిల్లలైన వారితో దేవుడు ఈ విధంగా చేయకూడదు అని చెప్తున్నాడు. అలా చేస్తే ఆజ్ఞాతిక్రమం, తత్పర్యనుసారం పాప ఫలితం మరణం. అందుకే ఈ విధంగా మరణం తెచ్చుకోకుండా ఉండాలి అని దేవుడు మనల్ని తన గ్రంథంలో తన బిడ్డలకి నేర్పిస్తున్నాడు. సో మూడో మాట అపహాసకులు అంటే ప్రియమైన వల్లరా, 10 మంది మనం కూర్చున్నాం అనుకోండి, ఈ 10 మంది ఏం చేస్తారంటే చక్కగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఆ 10 మందిలో ఎప్పుడైతే ఒకడు బయటికి వెళ్ళాడో ఆడి గురించి మాట్లాడతారు. ఏదో ఆడు ఉంటాడని, కానీ ఆడెంత పిచ్చోడో తెలుసా, ఎలాంటి పనికిమాలాడో తెలుసా అనుకుని 9 మంది మాట్లాడతారు. ఈ 9 మంది నుండి మరొక వ్యక్తి కానీ బయటికి ఏదైనా పని బయటికి వెళ్ళి 8 మంది ఆ ఇద్దరు గురించి మాట్లాడతారు. ఇది అపహాసపు మాటలు. అంటే ఒకరి మీద ఒకరు కలిసి ఉండని చెప్పు ముఖం ఎదురుకుండా మాట్లాడే మాటలు కాదు, తను వెళ్ళిపోయిన తర్వాత తన వెనకాల పలికేటట్టు మాటలు, అయ్యే కొండేలు చెప్పేటట్టు కూడా అనుకోవచ్చు. అవి ఎంత గాయపరచబడతాయి అంటే, తేలికి కొండ వెనకాల ఉంటుంది, ఏమంటే పాముకి ఎదురు ఉంటుంది విషయం తలలో, దీనికి వెనక తోకలో. సో వెనకాల కొట్టేది ఎంత ఉంటుందంటే వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడినట్లుగా. ఇలా అపహాసపు మాటలు ఎంతో హృదయాన్ని గాయపరిచేట విధానం ఉంటుంది. అపహాసపు మాటలు వద్దంటున్నాడు కనుక ఈ రోజున ఇవి చేయకూడదు. అవి దేవుడు చెప్తున్న వద్దంటున్నాడు కనుక ఇప్పుడు ఏం చేయాలి? మనిషి కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సింది యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ఈ ఒక్కటి చేస్తే ఆ 3 క్రియలు పడిపోకుండా ఈ ఒక్కటి ధర్మశాస్త్రము లేకపోతే దేవునికి వాక్యము నిన్ను కాపాడుతుంది, నిన్ను చక్కగా నడిపిస్తాయి, నడవలసిన మార్గంలో నడిపిస్తారు. ఆ వాక్యం నువ్వు ధ్యానిస్తున్న వాక్యం, నువ్వు చదివిన వాక్యం, అది ప్రాణాత్మల కీలను మూలుగను విభజించి సన్మార్గంలో దేవునికి అనుకూలమైన పాత్రగా నడిపించేటటువంటిది ధర్మశాస్త్రం, అదే దేవుని వాక్యం. ఆ వాక్యం చదువుతూ ఉన్నట్లయితే, అది దివారాత్రులు ధ్యానించినట్లయితే చేయవలసిన పని ఇది, చేయకూడదని చెప్పి చేయవలసిన పని అంటే అతడు అప్పుడు ఆ వ్యక్తి ఆ ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానిస్తున్న వ్యక్తి ఏం చేస్తాడంటే, అంటే టైం టు టైం అనుకున్న టైంలో జాగ్రత్తగా ఆసక్తితో ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నట్లయితే అతడు ఏమంటున్నాడంటే ధన్యుడుగా నిలబడతాడట, ధన్యుడవుతాడు. మరి ఇప్పుడు ఈ 2 మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే, నువ్వు లోక సంబంధం పై మాటలతో నుండి దుష్ట సంబంధంగా మోసపోయే పరిస్థితిలో ఉన్నావా, లేకపోతే ధర్మశాస్త్రం ధ్యానించి పర్వాలేదు వాటన్నిటి నుండి విడిచిపెట్టుకొని నేను ధైర్యంగా ధన్యుడి వలె నడుస్తున్నాను అని నువ్వు ప్రశ్నించుకుంటే ఆన్సర్ నీకే తెలుస్తుంది. ప్రమాద స్థితిలో ఉండవు, ధన్యకర పరిస్థితులు ఉండవు అనే సంగతిని కూడా మనల్ని మనం మరి పరిశీలన చేసుకోవాలని మరి పరీక్షించుకోవాలని ప్రభుని బట్టి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అలా ధర్మశాస్త్రం ధ్యానిస్తే అతనికి చెప్తున్న మాట ఏంటి? నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడిగా ఉంటాడు. ఏంటంటే నీటి కాలంలో ఎవరు నాటబడిన వ్యక్తి అంటే ఆ వ్యక్తిని ఒక మొక్కగా పోలుస్తున్నట్టుగా కనబడుతుంది. ఆ మొక్కను తీసుకుని వెళ్ళి అంటే వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తున్నటువంటి వ్యక్తి ధన్యకరమైన జీవితం ఎక్కడంటే నీటి కాలంలో ఎవరు నాటబడిన మొక్కతో పోల్చుతూ మాట్లాడినట్టుగా మనం భావించుకుందాం. ఇంకా దాని నీళ్ళ గురించి ఆలోచించిన అవసరం లేదు, అది నాటిందే నీరున్న చోటును. ఇప్పుడు మొక్క ఏం చేయాలి అంటే నీరుని పీల్చుకొని ఆ నాటిన ఆయన కొరకు చక్కటి ఫలాలు ఫలించేట చెట్టుగా ఎదగాలి. అలా ఫలించాలని, అలా ఫలిస్తుందని తగిన కాలం ఆకువాడుగా ఫలిస్తావని ఆ వ్యక్తి చేసేట పనంతా కూడా ఆ వ్యక్తితో పోలుస్తున్నాడు. కానీ అక్కడ నాటబడింది ఆ వ్యక్తి చేసే పనంతా కూడా సఫలమయ్యేటట్టు ఉండాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డ, దేవునికి వాక్య ప్రకారం నువ్వు నడవాలి. ధర్మశాస్త్రం ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉంటే, ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు జీవించడానికి ఇష్టపడితే
ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను ధన్యం చేస్తుంది, నిన్ను ఫలింప చేస్తుంది. ఆ వాక్యము నిన్ను క్షేమకరమైన స్థలంలో ఉంచుతుంది. ఆ నీటిని పీల్చుకుంటూ, ఆ తన సంబంధమైన క్రియలు చేస్తూ, అంటే దేవుని వాక్య సంబంధమైనటువంటి విధానంలో తన జీవితం నడుస్తూ ఆ పైనున్న క్రియలు చేయకుండా ఉన్నట్లయితే, ఆ పైనున్న క్రియలకు మనం పడకుండా జాగ్రత్త పడటానికి వాక్యం చేత నడిపించబడితే మనం చేసే పనితో కూడా సఫలమవుద్దట. ఎలాగంటే ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉంటాయి. అందుకే యోహాను గారు మాట అన్నారు, గొడ్డలి చెట్టు వేరును పెట్టబడింది, ఫలించకపోతే నరకబడుతుందని. అట్టి ప్రమాదం రాకుండా ఉండాలి అంటే ఆకువాడక ఫలించే స్థితిలో నీటి కాలువ ఎవరు నాటాడు మనం ఫలించాలి. అప్పుడు మనం చేసేదంతా కూడా సఫలమవుతుంది. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ 2 మాటలు చెప్తాను. ఇస్సాకు గారు ఆదికాండ 20 అధ్యాయం చదువుకుని ఇస్సాకు గారు పంట వేసాడంట, 100 ఫలం పొందాడట. 100 ఫలం, 100 తక్కువ కాదు. వేసిన పంటకు పంట అలా 100 ఫలం పొందినని ఆదికాండం 26 అధ్యాయము 12వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుందండి. ఆ మాట చదువుకుందాం. అంటే నీటి కాలంలో ఎవరు నాటబడిన వ్యక్తి అంటే చెడులో నడవట్లేదు, ఆ పాపుల మార్గం నిలవట్లేదు కనుక, ఆ ధర్మశాస్త్రం ఆయన ఏం చేస్తుంది, చేసే ప్రతి పనిని ఫలింప చేస్తుంది కనుక అటువంటి వ్యక్తిగా అబ్రహాం గారి కుమారుడైన ఇస్సాకు గారు కనబడుతున్నారు. అబ్రహాం గారు దేవుని మాట విన్నాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఆ అబ్రహాం చేత ఆ మాటలన్నీ కూడా తన కుమారుడైన మరి ఇస్సాకు గారు నేర్చుకున్నారు. ఆ వ్యక్తి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మాటల చేత దేవుని మాటల చేత నడిపించబడుతున్నాడు కనుక ఆ వ్యక్తిని దేవుడు ఫలింప చేయడానికి ఇష్టపడి తను వేసిన పంటను 100 పంటనిచ్చాడట. ఇప్పుడు ఎందుకో తెలుసా? ఆయన మాట ప్రకారం జీవిస్తున్నటువంటి వ్యక్తి. చదువుతాం చూడండి. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై, అంటే ఫిలిస్తీన్ల దేశంలో ఉండవాడై, గెరారులో ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఎలాగా? దేవుడు ఆశీర్వదించాలి ఆ పంటను. పురుగులు ముట్టనీయకుండా ఆజ్ఞాపిస్తాడు, మిడతలు రానికుండా కూడా ఆజ్ఞాపిస్తానంటాడు ఇశ్రాయేలు పంటలను బట్టి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పంట వేసిన 100 పంట వచ్చిందట. 100 పంట వచ్చిందంటే అది ఎవరి దీవెన? దేవుడు. అంటే తగిన కాలంలో ఫలం ఇచ్చేటటువంటి విధానంలో మనం చేసేదంతా కూడా సఫలం కావాలంటే, సఫలం అవ్వాలి అంటే పై వాటిని విడిచిపెట్టాలి. ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నటువంటి వ్యక్తి ఆయన చిత్తాం ప్రకారం నడుస్తుంటే మనం చేసే పని ఈ విధంగా 100 ఫలాన్ని దేవుడు ఇస్తాడు అని అంటానికి ఇదిగో ఇస్సాకు గారు మనకు చక్కటి ఉదాహరణ కనపడుతున్నాడు. క్రమంగా అభివృద్ధి చెందేటట్టు. ఒక్కసారికి ఒక లాటరీ టికెట్ తగిలితే ఏదో 100 కోట్లు తగిలి అని చెప్పట్లేదు ఇక్కడ. క్రమముగా అంటే ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది. క్రమాన్ని తప్పితే అక్రమస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. సో అక్రమంగా వచ్చింది ఏదైనా సరే నిలవదు. 10 రోజులు నీ జీవితాన్ని ఆహా ఓహో అని అందరూ లెక్కిస్తుంది. కానీ ఒక రోజున కూకటి వేళతో మరి కొట్టివేయబడుతుంది. నో డౌట్ అనే సంగతిని గమనించుకొని మరి ఆయన చిత్తానుసరి ఫలించేటోడుగా ఉండాలి. యోసేపును కూడా మనం చూస్తే ఆయన దేవుడు తోడై ఉన్నాడు కనుక అతను చేసేదంతా కూడా వర్ధిల్లుతుందంట, సఫలపరుస్తున్నాడంట దేవుడు. అది చూసే పోతీఫర్ తన ఇంటిపై అధికారాన్ని ఇచ్చాడు. ఏమండి? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు చేసేటటువంటి పని చాలా పర్యాలు నువ్వు వాపోతున్నావు కదా. నువ్వు ఏదేదో స్టార్ట్ చేయాలి, ఏదేదో చక్కటి పనులు చేసుకోవాలి, చక్కగా ఏదో వ్యాపారం చేయాలి, చక్కగా ఉద్యోగం చేయాలి, లేకపోతే దేవుని పనిలో నేను ఎదగాలి, దేవుని పనికి చేయాలి అని ఆశపడుతుంది. తప్పు కాదు. సో అలా అనుకోవడం తప్పు కాదు. కానీ ఆ పనిని సఫలపరిచేటటువంటి విధానము క్రమంగా తెలియకుండా ఉండటం కారణంగా మన చెడు తలంపులతో ఆ దుష్ట సంబంధమైన ఆలోచనతో కనుక మనం ప్రారంభిస్తే, అనేక మంది అలా ప్రారంభిస్తున్నారు కనుక అనేక మంది ప్రారంభించిన పనులు సఫలపరచబడటం పోగా మరి ప్రారంభించిన పనిని మిస్ అయిపోతూ, మధ్యలో ఆగిపోతూ, చివరికి ఫలితం సరిగ్గా లేక చాలా కలత చెందుతూ బాధపడుతున్నటువంటి వారు ఎంతమంది లేరు ఈరోజు. కనుక ఈ రోజు నుండైనా గమనించినట్లయితే సోదరుడా, సహోదరి, మనం చేసే పని సఫలపరచబడాలి అంటే నీ తెలివితేటల మీదో, నీ ఆస్తి అంతస్తుల మీదో, నీ జ్ఞానం మీదో, నీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ల మీద ఆధారపడి లేదు ఇక్కడ. ఏమండి? దేవుని ఆజ్ఞానుసారంగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే నువ్వు చేసే పని దేవుడు ఏం చేస్తాడట? సఫలపరుస్తాడట.
అది వృద్ధి చేస్తాడు, ఫలింప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన చిత్తానుసారం నడుస్తున్నావు కనుక. అలా కాకుండా దుష్ట సంబంధమైన క్రియలు వెళితే ఫలితం శూన్యం. అందుకే చెప్తున్నమాట, నువ్వు చేసేది సఫలమవుతుంది. యేసుప్రభువు కూడా మాట చెప్పారు, తండ్రి ద్రాక్షలో అంటే ద్రాక్ష తీగ ఎక్కడ ఉండాలంట? ఆయనతో అంటుకట్టబడాలి, ఆయనలో ఉండాలి. ఆ ద్రాక్ష తీగ అంటుకట్టబడి ఆయనలో ఉండాలి, ద్రాక్షవల్లిలో. ఈ ద్రాక్షవల్లి తండ్రి అనే దేవునిలో ఉంటుంది. అంటే తండ్రి వ్యవసాయకుడు, నిజమైన వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, ఆ తీగలు మీరు అన్నాడు. ఈ తీగ ఎక్కడ ఉండాలి? ద్రాక్షవల్లిలో ఉండాలి. ఆ వ్యవసాయకుడు భూమిలో నాటాడు, తండ్రిని దేవుడు. అదే అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క రసాన్ని పీల్చుకొని చక్కటి ఫలాన్ని ఇవ్వాలి. అంటుకట్టబడింది లేదు, ఫలితాన్ని ఇవ్వలేదనుకోండి, నరకబడుతుంది. అంతేనా? గమనించండి. ఉదాహరణ చెప్పిన మీకు, బొప్పాసు చెట్టు ఉంటాయి కదా మన ఇళ్లలో, అవి కాయ కాసి చెట్టు కాదనుకోండి, ఫోన్లు ఇన్నాళ్ళు పెంచాను కదా, ఫోన్లే ఉంటే ఉందలే అని ఎవరైనా ఉంచుకుంటారా? చక్క అది మెత్తకుంటుంది, కానీ ఒక దెబ్బేస్తే ఇల్లు అవతల పడిపోద్ది. ఏ బ్రదరు అని అంటే, అంతే, ఇది కాయలు కాయింది ఎందుకండి అంటాం కదా. ఒక లిట్టి స్థితి నీది నాది మనదైతే ఎంతో కాలం నుండి మన దుష్టాలోచనతో దేవుని చిత్తాన్ని అనుసరించకుండా, దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించకుండా, ఎన్నో ఫలితాలు మాకు క్షేమకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. ఏమండి, ఈరోజు నన్ను ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. నిజమే కదా, చెడులో ఉండి నా మంచి ఫలితం రావాలంటే ఎలా వస్తుంది? నేనే చెడు తలంపులతో ఏదేదో చేసేస్తుంటుంటే నేను మంచిగా ఉండాలంటే ఎలా ఉండగలుగుతాను అని ఈ రెండింటికి, ఒకటో వచ్చినానికి, రెండవ వచ్చినానికి, 2, 3 వచ్చినానికి ఇదండి. చేయకూడనివి పైన ఉన్నాయి, చేయవలసిన కింద ఉన్నాయి. ఇక 4, 5 వచ్చినాలు మనం చూసుకున్నట్లయితే ఇంకా చెప్పడానికి ఎన్ని ఉన్నా ముగించడానికి ఇష్టపడుతున్నాను. 4, 5 వచ్చినాలు, 4, 5, 6 వచ్చినాలు చూసుకుంటే, మరి ఆ చిత్తానుసారం నడిచేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, నీతిని అనుసరిస్తూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మార్గము దేవునికి తెలుస్తుంది. అది నీతి మార్గము కనుక నీతిమంతులు ఉండేటువంటి రాజ్యంలోకి వెళతారు. ఇకపోతే దుష్ట సంబంధమైనటువంటివి ఆ పైన మొదట వచ్చిన ఉన్నటువంటి వారు గాలి చెదరగొట్టు పొట్టు వలెని ఉంటారట. గాలి చెదరగొట్టు పొట్టు, ఇంకా వాళ్ళకి ఫలితం ఉండదనమాట. గాలి చెదరగొట్టే పొట్టుకి ఏమైనా స్థిరం ఉంటుంది అంటారా? గాలి వేస్తే ఎటైతే అటు వెళ్ళిపోతారు, ఎటు గాలి వైపు అటు ఎగిరిపోతారు. దుష్టులతో ఆలోచించొప్పును పాపుల మార్గాన్ని అపహాసాలు చూసినటువంటి వ్యక్తులు ఎవరు ఏ మాట చెప్తే ఆ మాటను నమ్మేసి అలా స్థిరమలేనటువంటి విధానం వెళ్ళిపోయి వారి జీవితాన్ని ఆ దుష్ట క్రియల చేత నాశనముకు నడిపించే మార్గంలో వెళ్ళిపోతారు. వాళ్ళు గ్రహించనివ్వడు దుష్టుడు. ఎవరో ఇది కాకపోతుంది, అది కాకపోతుంది, అది కాకపోతుంది అని చేసి అన్నిట్లో ఫెయిల్ అయిపోయి, ఎన్నో చేశాను నేను, నాకు ఏది ఫలించలేదు, ఏది చేయలేదు అని అంటూ ఈ బ్రతికెందుకు అన్నట్లుగా మనల్ని గాయపరుచుకునేటట్టు, మనల్ని ఇబ్బంది కొని తెచ్చుకునేటట్టు, లేకపోతే ఇతరులను ఇబ్బందులు తెచ్చేసేటట్టు, మనకు కావాల్సిన తల్లిదండ్రుల దగ్గర ఏదో భయంకరమైన విధానంలో వాళ్ళకు ఉన్న దగ్గర అంత రసమంతా పిండేసుకొని, అంటే వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఆస్తిపాతులు పిండేసుకొని వాళ్ళ మీద ఫైటింగ్ చేయటము, అంటే దుష్టుడు అంత భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తాడు. అంటే వాళ్ళ మార్గం ఏమంటే తెలుసా? నాశనానికి నడుపుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కీర్తన ఒక్కడి బట్టి మనం చూసినట్లయితే ఇది భవిష్యత్తును గురించి చెప్తున్నట్టుగా మనకు చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్థితి, మనుషుల యొక్క స్థితి 2 క్యాటర్స్, నీతిమంతులు, పాపులు. వీళ్ళందరికీ ఒకరోజు తీర్పు ఉంది. నీతిగా నడిస్తే తప్పనిసరిగా ఆయన మార్గంలో నడిస్తే పరలోకం వెళ్తారని, లేదు మా దుష్టుల చొప్పున దుష్టానుసారంగా నడిచినట్లయితే వాళ్ళ జీవితంలో పాడు చేసుకున్నారు కానీ దేవునికి ఆయుష్కరం కలిగించడానికి నరకానికి వెళ్తారని బైబిల్ అంతటికి ఇచ్చే తీర్పు, లేదా బైబిల్ అంతట్లో చెప్పేటటువంటి మూలము, దాని యొక్క భావన ఇది మొదటి కీర్తన దాగి ఉందని నేను ముందే జ్ఞాపకం చేశాను. కనుక ఈరోజు మన జీవితంలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఆలోచించుకున్నాం. నీతిమంతులుగా ఉంటున్నామా, లేకపోతే దుష్టుల మార్గంలో నడుస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఆయన చిత్తానుసారంగా మనం పై మాటలు విడిచిపెట్టుకుందాం, ధర్మశాస్త్రంపై అనుసరిద్దాం, మనం చేసిన ఫలించే స్థితిలో ఉండడానికి అన్ని విధాలా సిద్ధపడదాం. అలా ఉన్నటువంటి వారికి దేవుడి పరలోక రాజ్యం పొందుకుందాం. ఇక్కడ ఆయన బట్టిచ్చే ఆనందాన్ని, నెమ్మదిని, సంతోషం పొందుకుందాం. ఎన్ని కష్టాలని, శోధనలైనా తప్పిస్తాడు కనుక దుష్ట సంబంధికులు మనలో రానికుండా కాపాడుకుంటా మనము ఆయనకు అప్పగించుకుందాం. ఇకపోతే దుష్టు సంబంధంగా వెళ్ళిపోతున్నట్లయితే, ఆ వ్యక్తులుగా ఉన్నట్టయితే వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతారు.
వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు అనుకునే సంగతిని గుర్తిరిగి మెలకు కలిగి ఆలోచించుకోవాలని ప్రభుని బట్టి నీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా దీని వివరణ ఎంతో మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దాని భావనార్థం అయితే చాలని ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఇచ్చిన మాటలు మనం ఇంట్లో దీవించునుగాక. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈ కీర్తన భాగం నుండి వినిన మాటలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. వినిన బిడ్డలమైన మేము దుష్ట కార్యక్రమాలను వెళ్ళిపోతూనే నష్టాన్ని కొని తెచ్చుకునేటట్టుండమా? అవి చేయకుండా ఉండాలని మీరు చెప్పారు. అవి విడిచిపెట్టి మరి ధర్మశక్తిని అనుసరించే బిడ్డలుకుంటున్నామా అని పరిశీలన చేసుకుంటున్నారు తండ్రి. ఏమైనా లోటుపాట్లు ఉండే దిద్దుకునే కృపనిమ్మని, దుష్టుల వైపు వెళ్లకుండా, నాశనం వైపు వెళ్లకుండా నాయన ధర్మశాస్త్రం ధ్యానించి మీ మార్గంలో నడిచి ఆ పరం చేరగలిగేటట్టు భక్తించేసే ఆత్మ తోడ్పాటు, మెలకు కలిగిన చేతులు జీవించే కృప వినిన పిల్లలే నాకు మాకు అందరికి అనుగ్రహించుమని నాయన మరొక అవకాశం అంటూ ఉంటే కలుసుకోవటం మీరు అంగీకరిస్తే అంతవరకు నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరిచి మీరు ఆఖరికి సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.